అర్జున, ఆత్మ అనేది ఎన్నటికీ నాశనం కాదు, ఖండించబడదు, కాల్చబడదు, తడపబడదు. అది నిత్యమైనది, సర్వవ్యాప్తమైనది. దేహమనేది వస్త్రంలాంటిది. పాత వస్త్రాన్ని విడిచి కొత్తది ధరించినట్లుగా ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని పొందుతుంది. దీని గురించి దుఃఖించనవసరం లేదు. కృష్ణ, ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకున్నవాడు ఇకపై ఎలాంటి కర్మ చేయకుండా ప్రశాంతంగా కూర్చుండవచ్చు కదా. ఎందుకంటే దేహం నశించేదే కదా. కర్మ చేయకుండా ఒక్క క్షణం కూడా ఎవరు ఉండలేరు. ప్రతి ఒక్కరూ ప్రకృతి గుణాలచే కర్మ చేయక తప్పదు. కనుక నీవు ఫలాపేక్ష లేకుండా నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు. ఇది బంధాన్ని కలిగించని ఉత్తమ మార్గం. దీనినే కర్మయోగం అంటారు. కర్మ చేయడంలో మాత్రమే నీకు అధికారం ఉంది. కర్మ ఫలాల విషయంలో నీకు ఏమాత్రం అధికారం లేదు. ఫలాలను ఆశించవద్దు. విజయం, అపజయం రెండింటిలోనూ సమభావంతో ఉండు. ఈ సమత్వమే యోగం అని చెప్పబడుతుంది. కేవలం కర్మ ఫలాన్ని ఆశించేవాడు పిసినారి. నీ బుద్ధిని యోగంలో నిశ్చలంగా ఉంచు. నీ బుద్ధి యోగంతో నిశ్చలంగా ఉన్నప్పుడు చేసిన మంచి చెడు కర్మల ఫలాల నుండి విముక్తుడవు అవుతావు. కనుక యోగిగా ఉండు. కర్మయోగంతో కూడిన బుద్ధిని పొందినప్పుడు నీవు సంపాదించవలసిన దాని పట్ల వైరాగ్యంతో ఉంటావు. అప్పుడే నీవు ప్రశాంతతను పొందుతావు.